తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రైవేటు పాఠశాలల విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నాయని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ ప్రభుత్వం పాఠశాలల్లో కనీస వసతులు, సరిపడా ఉపాధ్యాయులు లేరని, ప్రైవేటు పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. విపరీతంగా ఫీజులు పెంచి లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు రిజర్వేషన్లు కల్పించాలని, నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయాలని ఏబీవీపీ కోరింది. తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రైవేటు పాఠశాలల విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నాయని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు, సరిపడా ఉపాధ్యాయులు లేరని, ప్రైవేటు పాఠశాలలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. విపరీతంగా ఫీజులు పెంచి లక్షల్లో వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీఈ చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు రిజర్వేషన్లు కల్పించాలని, నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయాలని ఏబీవీపీ కోరింది.